జమ్మలమడుగు నియోజకవర్గంలోని దేవగుడి గ్రామంలో రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని అక్కడ ధ్వంసం చేశారని వార్త తెలియడం జరిగింది. నిజంగా ఎంత దుర్మార్గమైన చర్య అంటే ఆ రోజు మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి గారే అక్కడ దేవగుడిలో వాళ్ళ గ్రామంలో మాకు ఇష్టమైన నాయకుడు, మా కుటుంబానికి ఎంతో అండగా నిలిచిన నాయకుడు, ఆ రోజుల్లో శివారెడ్డి గారిని ఎదుర్కోలేక వాళ్ళ చిన్నాన్న గారిని కూడా చంపినప్పుడు ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు మా కుటుంబానికి ఎంతో అండగా నిలిచాడని ఆయన విగ్రహాన్ని వాళ్ళ సొంత గ్రామంలో ఆ రోజుల్లో విగ్రహాన్ని పెట్టి ఆ రోజుల్లో ఆరాధించడం జరిగింది. అలాంటిది ఒకవేళ రాజకీయాలు ఉండొచ్చు, అలాంటి మహోన్నతమైన వ్యక్తిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా రాజశేఖర రెడ్డి గారంటే ఒక గౌరవం. అలాంటి మహనీయుని విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఇది నిజంగా చాలా అమానుషం. ఈరోజు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు జన్మించింది జమ్మలమడుగులో, అందులో ఆయన డాక్టర్ గా ప్రాక్టీస్ చేసింది జమ్మలమడుగులో. ఎందుకంటే ఒక పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా మంచి ఆరోగ్యం బాగుండాలా, ఈ ప్రాంతంలో ఆరోగ్యవంతులుగా ఉండాలా అని జమ్మలమడుగు ప్రాంతానికి సేవ చేసిన వ్యక్తి. అలాంటి మహనీయుని విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఇది ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజానీకం ఎక్కడ కూడా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే తెలుగు ప్రజానీకం ఓర్చుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే రాయలసీమ ప్రాంతం గతంలో ఫ్యాక్షన్ తో నిండిపోయి ఉండే ప్రాంతం రాయలసీమ ప్రాంతం. అలాంటి ప్రాంతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయలసీమ ప్రాంతం ఫ్యాక్షన్ తో పోతూ ఉంది. యువత ఫ్యాక్షన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆ యువతను సన్మార్గంలో పెట్టాలనే ఆలోచనలో ఆయన ఈ ప్రాంతానికి సాగునీరు అయితేనేమి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఎంతో మంది యువతను ఇంజనీర్లుగా డాక్టర్లుగా చేసిన గొప్ప మహనీయుడు. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారిని కూడా చెప్పిన వాళ్ళని కూడా ఎందుకంటే నాకు ఫ్యాక్షన్ వద్దు, రూపు మాపాలి రాయలసీమ ప్రాంతంలో అని వాళ్ళు కూడా చట్టం తన పని చూసుకుంటారని వదిలేసిన మహనీయుడు. అలాంటి వ్యక్తి ఈ రోజు మరలా ఈ రాయలసీమ ప్రాంతంలో జమ్మలమడుగు ప్రాంతంలో మళ్ళా ఫ్యాక్షన్ పురిపే విధంగా ఈ రోజు చేయడం ఆదినాటికి దుర్మార్గమైన చర్య. ఈ రోజు ఎవరో చెప్పడం జరుగుతూ ఉంది, ఏమయ్యా మా ఊర్లో మా ఇష్టం అన్నిట్టు. ఏమయ్యా మీ ఊరు మీ ఒక్కరిదేనా మీ ఇష్టం కావడానికి? ఈ రోజు నిజంగా ఇలాంటిది తీవ్రంగా మొత్తం అన్ని రాజకీయ పక్షాలు కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇకపోతే బీజేపీ నాయకులు కావచ్చు, ఇది తీవ్రంగా ఎందుకంటే ఇప్పటికే ఖండించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎవరి మెప్పు కోసమో చంద్రబాబు నాయుడు గారు రేపు జమ్మలమడుగు వస్తున్నాడు, ఆయన మెప్పు కోసం ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఇది మంచి పద్ధతి, మంచి సంప్రదాయం కాదని కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు రేపు మీ ప్రభుత్వంపై మా ప్రభుత్వం వస్తాయి, మా ప్రభుత్వాలు కూడా వస్తాయి. ఇలాంటి చర్యలు చేయడం ఇది దుర్మార్గమైన చర్య. ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో చేస్తే ఆయన చనిపోయినప్పుడు వందలాది మంది చనిపోవడం జరిగింది. ఎందుకంటే ఆయన మీద ఉన్న ప్రేమ ఈ రోజు ఆయన చనిపోయిన తర్వాత ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా వారే ప్రజలే ముందుకొచ్చి విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఆ రోజు మీ కుటుంబం నుంచే మీ అన్నగారే ముందుకొచ్చి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టడం జరిగింది. పార్టీలు మారొచ్చు, పార్టీలు మారినంత మాత్రాన ఈ రోజు మనుషులపై మాట్లాడడం చాలా దుర్మార్గమైన చర్య. మీ కుటుంబానికి ఎంతో ఆదరించారు, మీకు రాజకీయ భవిష్యత్తునిచ్చారు, మీ రోజు శాసనసభ్యుడిగా చేశారు. కానీ మీరు ఈ రోజు చేయడం చాలా దుర్మార్గం, ఇది చాలా అమానుష్యం. ఇకపోతే మీరు మాట్లాడతారు, రాజకీయాలు ఉండొచ్చు, రాజకీయ విమర్శలు చేయండి, అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాల గురించి మాట్లాడతారు, అదేవిధంగా వారి కుటుంబంలో భారతమ్మ గారి నుంచి మాట్లాడతారు. ఇది చాలా దుర్మార్గం. ఇంకా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజానీకం సహించే పరిస్థితి లేదు.
ఇది రాజశేఖర రెడ్డి గారి విగ్రహం నిజంగా చేయడం ఇది నిజంగా అమానుషం. తీవ్రంగా అందరం కూడా ఈ రోజు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు రాష్ట్ర ప్రజానీకమే ఇది నిజంగా తీవ్రంగా ఖండిస్తా